ఇంటి నివారణలో భాగంగా సో అంటే చికిత్సలు ఇలాంటి ఇంటి నివారణ ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. దాంట్లో భాగంగా ఈరోజు హాకిని ముద్ర ముద్ర ఏది హాకిని హాకిని ముద్ర గురించి తెలుసుకుందాం. ఎలా చేయాలి హాకిని ముద్ర? చూడండి, సింపుల్. ఎలా ఉంటుందంటే చేతులు స్వచ్ఛంగా అంటే బాగా శుభ్రంగా చేసుకోవాలి. సో నిటారుగా కూర్చోవాలి హాయిగా. ఒక 3 నుంచి 4 శ్వాసలు తీసుకొని దీర్ఘంగా తీసుకొని మనకు సమయం ఉంటే కళ్ళు మూసుకొని కూడా శ్వాసను గమనిస్తూ కూడా ఈ యొక్క ముద్రను చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఏదైనా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పం మీద దృష్టి పెట్టుకొని కూర్చొని శ్వాసలు 3 సార్లు ఎక్కువగా తీసుకొని శ్వాసను గమనిస్తూ నిశ్చలంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఏ ముద్రను కూడా నిశ్చలం కూర్చొని చేస్తే అద్భుతమైనటువంటి మీకు ఫలితం ఉంటుంది. మీ ఏదైనా ఒక ముద్ర చేసేటప్పుడు మీకు ఏదైనా ఒక గురి ఒక సంకల్పం ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని సో మీ శ్వాసను గమనిస్తూ ఈ యొక్క ముద్రను చేస్తూ పోతే ఒక నిర్దిష్ట కాలం ఎంతైతే చెప్తామో అంతకాలం మీరు చేస్తూ పోతే ఈ యొక్క ముద్ర యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ముద్ర అనేటువంటిది సో నిశ్చలం కూర్చొని చేసేటువంటి ఫలితం ఎక్కువ. తిరుగుతూ కదులుతూ సో అక్కడక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలా కూడా చేయొచ్చు. అయితే దాని యొక్క ఫలితం కొద్ది తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా మీకు ఫలితం ఇస్తుంది. సో అది విషయము. అయితే ఇక్కడ గోర్లు అనేటువంటివి కట్ చేసుకోవాలి, గోర్లు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు టచ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఒకదానికొకటి టచ్ చేసినప్పుడు డైరెక్ట్గా మన యొక్క వేలు టచ్ కావాలి, గోర్లు టచ్ కావద్దు. అది ప్రధానంగా ఉండేది. ఓకే, సో అలాంటిది మనం తెలుసుకోవాలి. సో ఈ ముద్ర చూడండి, అన్ని వేళ్ళు ఇలా దగ్గరికి తీసుకొచ్చి ఈ యొక్క ఆ వేలు అన్ని వేళ్ళ కూర అలా టచ్ చేస్తాం. అంతే అంతే. చూడండి, ఇది ఇలా టచ్ చేసుకొని దీన్ని మనం ఇలాగనే తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. అంటే మనం ఒళ్ళో పెట్టుకుంటాం, హాయిగా ఒళ్ళో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇది హాకిని ముద్ర. ఈ హాకిని అనేటువంటిది చూడండి ఎలా ఉందో, అన్ని వేళ్ళు. సో ఇది హాకిని ముద్ర. హాకిని అంటే ఒక దేవత పేరు, అర్థమైందా? సో ఆ దేవత పేరు హాకిని అని. సో ఆమె అన్నిటినీ ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కటి మనం అనుకున్నది మన అన్ని కోరికలు నెరవేరుస్తుంది అనమాట. సో అలాంటి దేవత హాకిని దేవత. సో దాని మీద ఈ ముద్ర పేరు పెట్టారు. అయితే అంత అద్భుతమైన ముద్ర ఇది. మనకి ఎలాంటి విషయాలైనా మనం సాధించుకోవచ్చు దీని నుంచి. ఎలా ఉంటుందంటే ఒక 20 నిమిషాలు చేసుకోవచ్చు రోజుకి. ఏం చేయాలి దీన్ని? కూర్చున్నప్పుడు 20 నిమిషాలు, పొద్దున మధ్యాహ్నం రాత్రి అలా ఒక 20 నిమిషాలు చేసుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఎందుకు చేయాలి దీన్ని అంటే ఏదైనా కానీ మర్చిపోయిన విషయాలు గుర్తు చేసుకోవడానికి. ఏవైనా మర్చిపోయిన విషయాలు మనం ఎప్పుడో తెలుసుకుంటాం, మర్చిపోయింటాం. ఆ విషయాలు మరీ తిరిగి గుర్తు చేసుకోవడానికి ఈ ముద్ర. తర్వాత మైండ్ని షార్ప్ చేసుకోవడానికి ఈ ముద్ర. ఊరికే కూర్చో ఉంటాము, ఎవరితో మాట్లాడుతూ ఉంటాము, ఇలా ముద్ర పెట్టుకొని మాట్లాడుతూ ఉండేది అంతే. మైండ్ షార్ప్గా ఉంటుంది అప్పుడు. అన్ని మర్చిపోయిన విషయాలు కూడా గుర్తుకొచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడాలనుకుంటే అన్ని గుర్తుకొస్తాయి ఆటోమేటిక్గా. ఇది ఈ ముద్ర యొక్క విశిష్టత. సో ఈ ముద్ర అంటే మామూలుగా ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను అందరికి కూడా, బయట కూడా. సో అట్ ద సేమ్ టైం నేను కూడా ఎవరి దగ్గర కూర్చున్నా మాట్లాడేటప్పుడు ఆ ముద్ర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను. ఎవరి దగ్గర మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలిసిన అన్ని అంటే మనకి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆచరణ పెట్టడం. ఇంతకుముందు మన మాస్టర్ గారు చెప్పారు, రాఘవేంద్ర సార్ గారు ఏం చెప్పారు? ఆధ్యాత్మికత అంటే ఆచరణ. ఆచరణ లేనటువంటి ఆధ్యాత్మికత ఎందుకు పనికిరాదు. అర్థమైందా? సో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ కదా. అది పుస్తకాల జ్ఞానం అయిపోతుంది. మనం దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుంది? అభ్యాసము అంటాం దాన్నే నిధిధ్యాసన అంటాం. దాని తర్వాత వచ్చేదే ఫలితము అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా సో ఏదైనా మనకు ఇంకోటి సైనస్ ఉన్నటువంటి వాళ్ళు సైనస్ నుంచి బయటపడవచ్చు ఈ యొక్క ముద్రను చేస్తూ పోతే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని నుంచి మెమరీ పవర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క ముద్ర యొక్క అతి ఉత్తమైన ఫలితం ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంది కదా, వాటి మధ్యన మంచి కోఆర్డినేషన్, సమన్వయం అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇలా పెట్టినప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఎలా ఉంది. ఇది బ్రెయిన్ లాగా ఉందా లేదా? బ్రెయిన్ లాగా ఉంది సేమ్. అంటే ఇది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు కలుపుతుంది. రెండింటినీ యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. సో అది అద్భుతమైన ఫలితం ఇస్తుంది దీని నుంచి మనకి. ఓకే, తర్వాత సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా పిల్లలు 3 సంవత్సరాల వయసు అట్లా ఉన్నప్పుడు, 3 సంవత్సరాల వయసు లోపల ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క ఈ యొక్క మాటలు అవి కొన్ని ఎఫెక్ట్ అయింటాయి అనుకోండి ఆ వయసులో, తిరిగి ఆ యొక్క వాయిస్ను, ఆ యొక్క అంటే ఆ పోయినటువంటి వాయిస్ కావచ్చు, స్పీచ్ అంటే ఆ స్పీచ్ అనేది కొద్దిగా దెబ్బతినడొచ్చు. అంటే 3 ఇయర్స్ లోపల జరిగింటది కొంతమందికి అట్లా. అంటే ఈ యొక్క వచ్చేటువంటి పదాలు సరిగ్గా రాకపోవడము, వాయిస్ దెబ్బతినడం అట్లాంటివి, అది కూడా తిరిగి వెనక్కి తీసుకొస్తుంది. యాక్టివేట్ చేస్తుంది. అలాంటి ఏమైనా ఇబ్బందులు జరిగింటే, ఓకే. అంటే నత్తి నత్తిగా మాట్లాడేది గానీ ఉంటాయి గదా! సో, అలాంటివేమన్నా జరిగింటే కంఠంలోంచి వచ్చేటువంటి పదాలు సరిగ్గా రాకపోవడం అట్లాంటిదేదైనా జరిగింటే వాటిని తిరిగి తీసుకొస్తుంది. అంటే 3 సంవత్సరాల వయస్సు లోపల జరిగినటువంటి వాటిని మాత్రం తీసుకొస్తుందిది. తర్వాత జరిగేటువంటివి కాదు. 3 ఇయర్స్ దాని లోపల పిల్లలకి ఇలాంటిదేదైనా జరిగి ఉంటే, సో, అది పెద్దయ్యాక గూడా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. అట్లా. తర్వాత ఈ యొక్క కాన్సంట్రేషన్ అద్భుతంగా వస్తుంది. మనం తెలుసుకున్నాం. తర్వాత బ్రెయిన్‌ను పూర్తిగా ఎనర్జైజ్ చేస్తుంది. మొత్తం బ్రెయిన్ యొక్క సెల్స్ అన్నిటిని కూడా, న్యూరాన్స్‌ను అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది ఇది. ఓకే. మనల్ని మైండ్ కామ్‌గా ఉంచుతుంది. అంటే మనసులో మైండ్‌లో పూర్తి కామ్‌నెస్ ఎక్కువ పెంచుతుంది. ఓకే. తర్వాత మన యొక్క ఏదైనా చదువుకునే పిల్లలు వాళ్ళకంతా కూడా అకాడమిక్ పెర్ఫార్మన్స్ అద్భుతంగా వస్తుంది. అద్భుతమైనటువంటి విద్యను వాళ్ళు పాటిస్తారు. విద్యలో రాణిస్తారు కూడా ఖచ్చితంగా. తర్వాత మనలో మంచి క్లారిటీ వస్తుంది. మనం చేసే విషయాల్లో గానీ, మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు కూడా మంచి క్లారిటీ, స్పష్టత ఉంటుంది. ఓకే. సో, చివరగా మన లోపల సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటాం. అంటే కొత్త విషయాలను మనమే సృష్టించేటువంటి శక్తి మనలో పెరుగుతూ వస్తుంది దీనివల్ల, ఈ ముద్ర వల్ల. సో, కాబట్టి ఇన్ని లాభాలున్న ఈ ముద్రని మనం ఏం చేయాలి? నిత్యము పాటించాలి. నిత్యం పాటించాలంటే ఎక్కడెక్కడ అవకాశం ఉందో బయట పోయినప్పుడు, ఎవరితో మీట్ అయినప్పుడు, ఊరికే కూర్చున్నప్పుడు ఇలా 2 చేతులు పెట్టుకొని కూర్చోడం. అది ఎవరికీ అర్థం కాదు ఎందుకు పెట్టుకున్నాం అనేది. కానీ దాని యొక్క ఫలితం అనేది మీ మీద ప్రభావం చూపిస్తూనే ఉంటదది. కాబట్టి ఇలాగ చేస్తూ ఈ ముద్ర యొక్క ఫలితాన్ని మనము అందరికీ అందజేయాలి. ఇది రోజుకు 3 సార్లు చేయొచ్చు, 4 సార్లు చేయొచ్చు, లేదా ఎప్పుడైనా గానీ ఎక్కడైనా అంటే సాధారణంగా మనం బయటికి పోయినప్పుడు ఎవరితోనైనా కలుస్తున్నప్పుడు కూడా ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు. ఏం కాదు. ఇలా పెట్టుకునే దానికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇలా పెట్టుకొని మామూలుగా తొడ మీద పెట్టుకోవడమే. మామూలుగా ఏం చేస్తామని ఇట్లా పెట్టుకుంటాం. లేదంటే ఊరికే ఇట్లా చేతులు వదిలేసి ఉంటాం కదా! అలాంటి బదులు ఇలా పెట్టుకొని కూర్చుంటాం అంతే. ఇలా పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, అని చేయొచ్చు. సో, ఇది ఈ అద్భుతమైన ముద్ర. హాకినీ ముద్ర స్నేహితులారా. సో, దీంతో మనం ఈరోజు ఈ యొక్క ఇంటిని వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.